బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద వరద ఉధృతి సాగుతోంది. ఆరో రోజు మంజీరా వరద ప్రవాహం తగ్గలేదు. వనదుర్గ దేవస్థానం ముందు తీవ్ర వరద ప్రవాహం రావడంతో భక్తులను నిలిపివేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో గర్భాలయం దర్శనాన్ని అధికారులు నిలిపివేశారు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 2 గేట్లను 2 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఇన్ఫ్లో 16,194 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 17,236 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి సామర్థ్యం 29.6 టీఎంసీలుగా ఉంది. మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద వరద ఉధృతి సాగుతోంది. ఆరో రోజు కూడా మంజీరా వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. వనదుర్గ దేవస్థానం ముందు తీవ్ర వరద ప్రవాహం రావడంతో భక్తులను నిలిపివేశారు. వరద ప్రవాహానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ప్రసన్న ఏడుపాయల దేవస్థానంకు వనదుర్గమాత ఆలయాన్ని మాత్రము వరద తాకిడితోటి ఉత్సవాలను మాత్రం రాజగోపురం వద్దనే పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అయితే గతంలో మాత్రం భారీ వర్షాల కారణంగా కూడా చాలా సందర్భాల్లో కూడా అక్కడ వరద తాకిడి పెరిగిపోయి నీటి ప్రవాహానికి అక్కడికి రావద్దని చెప్పి భక్తులకు కూడా పోలీస్ శాఖలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఇటీవల కూడా సింగూరు గేట్ల నుండి భారీగా పైనకు వచ్చిన వరద నీటి రావడంతో గేట్లు ఎత్తి బయటకు వెళ్తుంటే మంజీరా నదికి భారీగా వరద నీరు వస్తుంది కనుక అక్కడ ప్రళయం వచ్చే అవసరం ఉంది కనుక అక్కడికి రావద్దని చెప్పి రాజగోపురం వద్ద వనదుర్గమాత పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దీంతో పాటు ఇప్పుడు 7 రోజుల నుంచి కూడా ఆలయం మాత్రం జలదిగ్బంధంలో ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రము అంటే ఇంకా పూజల కార్యక్రమానికి వనదుర్గమాత ఆలయానికి లోపలికి వెళ్ళొద్దని చెప్పి పరిసర ప్రాంతాలకు జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా ఆలయం పరిసర ప్రాంతాలకు కూడా భక్తులు ఎవరు రావద్దని కూడా కొన్ని ఆంక్షలు విధించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం దీంతో రాజగోపురం వద్ద ఉదయం సాయంత్రం మాత్రం అర్చకులు యథావిధిగా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఓకే దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.